సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు మున్సిపల్ కార్మికులు. పెద్దపల్లి జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు మీడియాతో మాట్లాడుతూ, బుధవారం ఉదయం 10:30 ప్రాంతంలో సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని ఒకరోజు దీక్ష చేపట్టాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలు అలాగనే ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 వేతనం పెంచాలని, వీరికి రావాల్సిన సామాగ్రి, ఇతర అలవెన్సులు అన్నీ వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు అన్నీ వీళ్లకు కూడా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా, మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రూపాయలు సిఐటియు మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి కార్మికుడిని పర్మనెంట్ ఉద్యోగిగా గుర్తించాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంతని 4 మున్సిపాలిటీల్లో విధులు బహిష్కరించి ఈరోజు ఈ నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం. అట్లాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 3 సంవత్సరాల నుంచి బట్టలు, సబ్బులు, చెప్పులు, నూనె ఇట్లాంటివన్నీ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా చెల్లించాలి. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐకి కట్టాల్సినటువంటి డబ్బుల్ని కట్టకపోవడం మూలంగా కార్మికులు హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు. పిఎఫ్ రికవరీకి లోన్ పెట్టుకుందామంటే డబ్బులు రావట్లేదు. కాబట్టి సుల్తానాబాద్ మున్సిపాలిటీ నుంచి పిఎఫ్, ఈఎస్ఐ సంస్థ కట్టాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే చెల్లించాలి. గతంలో పెరిగినటువంటి 3,600 రూపాయలకు సంబంధించినటువంటి దాదాపు 3 నెలల ఎరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గత సంవత్సరం కాలంగా ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, అధికారులను అనేక సార్లు మా రాష్ట్ర నాయకత్వం కలిసి విన్నవించిన ఫలితం లేదు. అందుకే ఈరోజు మొత్తం విధులు బహిష్కరించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 21న చలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా ఈ ప్రభుత్వం పేద కార్మికులైనటువంటి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కమిటీగా హెచ్చరిస్తా ఉన్నాం.